నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా సరదాగా ఉండే చందమామ కథ ఒకటి చెప్పండి. అత్యాస కథ చెప్తా. చెప్పండి. పల్లెటూరులో ఇదివరకు బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఇది ఎప్పటి సంగతో చెప్తున్నాను నేను. ఊర్లో ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉండేవాడు. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు. రెక్కాడటం ఎందులో చూస్తాం మనం? పని చేసుకుంటే పొట్ట పోసుకోవటం. ఇప్పుడు పని చేసుకునేవాడు కాదు బిచ్చగాడు, అది అడుక్కుని పొట్ట పోసుకునేవాడు. ఏ ఊళ్ళో ఏదైనా దొరికితే తినేవాడు. ఇక ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఎక్కడ కుదిరితే అక్కడ పడుకునేవాడు. సరే ఏమైంది, ఒక ఊర్లో ఏదో అడుక్కున్నాడు, తిన్నాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ పూట పెద్దగా ఏమీ దొరకలేదు ఆహారం. సాయంత్రానికి ఏమీ లేదు. దాని నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ ఊళ్ళో తిరిగేశాడు, ఇంకా ఆ ఊళ్ళో ఉండకూడదు, అట్లా తిరిగేవాడు అనమాట. ఆ రెండో ఊరికి అడవి వైపుకి ప్రయాణం చేస్తుంటే ఒక ముసలాయన కనిపించాడు. ఎక్కడికి ఏమిటని మాట్లాడుకున్నారు. ఎవరు తోడు లేరు అని చెప్పాడు. నేను ఉంటాగా తోడు, అందాక వస్తానులే పదబాబు అన్నాడు. ఆ ముసలాయన అన్నాడు, ఏమిట్రా నువ్వు ఇంత వీక్గా కనపడుతున్నావు, అంటే బలహీనంగా కనపడుతున్నావు, ఆహారం లేదా, ఇందా ఈ శనగ్గింజ తీసుకో అని ఒక్క శనగ్గింజ వీడి చేతిలో పెట్టాడు. బాగుంది. వీడన్నాడు, ఈ శనగ్గింజతో పొట్ట నిండుతుందా, కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా బాబయ్య అన్నాడు. ఏదైనా నిండొచ్చురా, ఏదైనా నిండుతుంది, జాగ్రత్త పెట్టుకో నా మాట విని అన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, ఏదో ముసలాడు అంత శ్రద్ధగా ఒక్క గింజ చేతిలో పెడితే పచ్చటిది, అదేంటి నల్ల శనగింజ కంటే మన కాబూలి శనగలు ఉంటాయి కదా, పెద్ద గింజ అనమాట. ఆ గింజని దట్టిలో దోపుకున్నాడు. దోపుకుని ఊరు దాటాడు, అడవి దాటాడు. దాటేసరికల్లా కొంచెం చీకటి పడి 7 గంటల వేళ ఇంకో పల్లెటూరులోకి చేరాడు. ఓ వాకిట్లో ఒక ఆయన ఎవరో అరుగు మీద కూర్చొని పదాలు పాడుకుంటున్నాడు. ఈ కనపడ్డాడు. ఎవరు ఏమిటి అని కేకేశాడు. అడుక్కునేవాడిని బాబయ్య అన్నాడు. అనేసరికల్లా ఏ ఊర్రా అని అడిగాడు ఆయన. అదేదో ఊరండి అన్నాడు. పాపం మన ఊరు వాడు కాదు, ఈ ఊళ్ళో వాడికి తిండి తిప్పలు ఎట్లా కానీ, దారా ఏమైనా తిందు కానీ అని కేకేశాడు. కేకేసి అన్నం పెట్టించాడు. బాగుంది. పెట్టించేవాళ్ళమ్మ అప్పట్లో, పాత రోజుల్లో. నాకు కూడా తెలుసు నా చిన్నప్పుడు. అవునా రమగారు? పడుకునేవాళ్ళు అట్లా. ఇక చిలకడ దుంపలు అవి అమ్మటానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నం పెట్టేసేవాళ్ళు. టకుటమారాలు ఇవేవో చాటలు చేయటానికి దానికి వచ్చేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు, 2కి 3కి కూడా, లేదా వాళ్ళ అమ్మ అన్నం వండుకుంటాం, కూర ఏంటంటే 3కి 4కి కూర, అంత ఆవకాయ, ఇంత మజ్జిగ పోసేవాళ్ళు. మా ఇంట్లో నుంచి కూడా బాగా వెళ్ళేవి చేయ అట్లా. తినేసి వెళ్ళిపోతారు. ఇంకా తినేసి ఇక పడుకుంటారు, తెల్లారేకి వెళ్తారు. రాత్రి పడుకోవటం కూడా, పడుకోవటం వాకిళ్లలో. అదే వాకిళ్లలో పడుకోవటమే. కానీ ఇప్పుడు అసలు పడుకోవటం 3 రోజులు మన ఊళ్ళో అందరిది పౌడర్ డబ్బాని చాట తయారు చేసేవాళ్ళు వాళ్ళు. తెలుసా నీకు? నీకు అసలు తెలీదు. ఈ పౌడర్ టిన్నులు, తర్వాత ఏమో ఈ కిరసనాయిల డబ్బాలు, వాటిని చాటలుగాను జల్లెళ్ళుగాను చేయటానికి కమ్మరం పనిచేసి కొంచెం కాల్చి చేయటం, తర్వాత సాగొట్టి సుత్తితో కొట్టి చేయటానికి చాలామంది వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఏముంది, అన్నం వండుకునే వాళ్ళ బియ్యం కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళే ఎవరో ఒకళ్ళు. అదేలేండి. ఎవరింట్లో ఎక్కువ పని ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ చేయించుకునేవాళ్ళు. కత్తులు సానాలు చేయటానికి కూడా మనుషులు వచ్చేవాళ్ళు. ఇట్లా వీళ్ళు పని చేసుకునేవాళ్ళు. బిచ్చగాళ్ళకు కూడా అట్లాగే అన్నం పెట్టేవాళ్ళు. వీళ్ళు పని చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుని వెళ్ళేవాళ్ళు. అన్నానికి ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ మీదే ఆసరా పడేవాళ్ళు. మా ఇంట్లో అలా ఇచ్చేవాళ్ళు, నాకు బాగా గుర్తు. పల్లెటూర్లమ్మా, ఇది నా ఘనత కాదు, ఇది ఊళ్ళలో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి ఇవి. పల్లెటూరు జీవితాలు 50 ఏళ్ల క్రితం జీవితాలు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇలా ఎవరైనా బాబయ్య రాత్రిపూట అన్నం దొరకలేదంటే ఎవరో ఒకళ్ళు, ఏముంది రేపొద్దుటికి ఉంచుకున్న అన్నం పడేసేవాళ్ళు, ఈ పూటకి అన్నం పెట్టేసేవాళ్ళు. అన్నం తింటే ఆ బయట ఎక్కడో గావంచా పరుచుకుని పడుకునేవాళ్ళు. పడుకోరా అన్నారు. అనేసరికల్లా సరే వాళ్ళ అరుగు మీద పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఏం చేశాడు, ఈ నడువుకు ఒక దట్టి లాంటి తలక ఒకటి ఉంది కదా, అది మడత పెట్టింది. అయితే వాళ్ళు చాప ఇచ్చారు, చింకి చాప కింద ఆ తలగుడ్డ కింద శనగ్గింజని పెట్టు పడుకున్నాడు. ఏమనుకున్నాడు, ఈ శనగ్గింజ ఏదో మహత్యం ఉంది దీనికి, లేకపోతే ఎవరైనా మనకి అడిగితే అన్నం పెడతారు, పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా? దారా తిందుగానని పిలిచాడు, కూర మజ్జిగ వేసి అన్నం పెట్టారు. నిన్నటిదో మొన్నటిదో ఒక స్వీట్ ముక్క కూడా వేశారు. హాయిగా ఎక్కడ చెట్టు కింద పడుకోకుండా, అరుగు మీద పురుగు పుట్రా లేకుండా హాయిగా పడుకొని ఇచ్చారు. మహామహత్తు కలిగింది ఆ శనగ్గింజ. గుర్తించాడు అని అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, తెల్లవారేసరికల్లా ఇంకా ఇళ్లలో వాళ్ళు తిరగల, కోళ్ళు తిరుగుతాయి. తెల్లారేసరికల్లా కోళ్ళు తిరగటం మొదలు పెడతాయి. పొద్దున్నే అవతల ఆవిడ ఇంటి ఆవిడ లేచి పెరటి తలుపు తీసి ఉంటుంది. ఇంకా వీధి వాకిళ్ళవి తీల, ఈ గొడ్లకు పాలు తీయటాలు, కోడిబుట్ట తీయటాలు అవి చేస్తారు కదా, బుట్ట ఓపెన్ చేస్తే అవి తిరుగుతుంటాయి.
ఆ తిరుగుతున్న కోళ్ళలో ఒక కోడి, ఒక పూల కోడి టక్కు టక్కు అవి ఇవి ఏరుకుని తింటూ వీడి గుడ్డ ఇట్లా తలగుడ్డ ఇట్లా తీయగానే ఆ కింద కనపడిన శనగింజలను లటక్కని తినేసింది. ఓహో, లబో దిబోమన్నాడు, మీ కోడి దొంగ మహంతి ఇక నా గింజ తినేసింది, అది మహత్తు కలిగిన గింజ, ఆయన ఎవరో మహానుభావుడు ఇచ్చాడు అని కేకలు పెట్టి గోల్ చేశాడు. ఇంట ఆయన అన్నాడు, ఏం చేతుండ్రా, పోనీ ఒక సేరు శనగలిస్తాను తీసుకో అంటే, కాదండి నాకు ఆ మహిమ గల శనగ్గింజే కావాలి, ఆ గింజ వల్లే నాకు రాత్రి అన్నం పుట్టింది, నేనేదో ఒక సంచిలో పడేసిన అన్నం తినేవాడిని, ఆకేసుకుని అన్నం తిన్నా రాత్రి దానివల్లే, కాబట్టి నాకు కుదరదన్నాడు. అనేసరికి ఆయన విసుగుబుట్టి, ఏ కోడిరా నీ శనగింజ తినది అని అడిగి, ఆ తెల్లపోలు కూడా దాన్ని తీసిపోన్నాడు. వాళ్ళ ఇంట్లో బోళ్ళు కోళ్ళు ఉన్నాయి. ఈయన కోడిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. కోడిని వెంబడి పెట్టుకున్నాడు. ఆ పూట వాళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త సద్దన్నం ఏదో పెట్టారు, అది తినేశాడు. మరి అన్నం కూడా లభించింది. కోడి ఒకటి లభించింది ఎక్స్ట్రా, గింజ వల్ల కోడి వచ్చింది, బాగుంది. కోడిని మోసుకుంటూ పోయాడు, చంకలో పెట్టుకున్నాడు. దానికి కొంచెం మనం అలవాటు అవ్వాలి కదా, మధ్యలో ఎక్కడో పడుకున్నప్పుడు దాని కాలుకో తాడు కట్టి ఓ సన్నది గావంచాని పేని సన్నగా వచ్చే ముఖ చించి పేని తాడు కట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. సాయంత్రానికి ఇంకో ఊరు చేరాడు. ఈ ఊళ్ళో చాలా పెద్ద కమత ఉన్న ఒకళ్ళ వాకిట్లో కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు అన్నం పెడతామన్నారు. సరే, అక్కడ వాళ్ళవే బోల్డ్ కోళ్ళు తిరుగుతున్నాయి. తన కోడిని కూడా కట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ముద్ద అన్నం పెట్టారు. వాళ్ళ వాకిట్లో పడుకున్నాడు. పడుకుంటే తెల్లారేసరికల్లా ఏమైంది, తెల్లవారేసరికల్లా వాళ్ళ కోళ్ళ గంప తీశారు. ఊళ్ళల్లో ఇలాగే కదా జరుగుతాయి. ఆ కోళ్ళన్నీ తిరుగుతుంటే వీడి కోడి వీడు కూడా ఏం చేశాడు, కాస్త మాగనగానే ఇద్దరు కళ్ళు తెరిచి కోడి తాడు కూడా తీసేసాడు. అది పోయి అక్కడ ఉన్న కోళ్ళతో తగాదా పెట్టుకుంది. కోళ్ళు ఎక్కరిసి పొట్టాడుకుంటాయి. ఇది అటు పొట్టాడుకుని ఇటు పొట్టాడుకుని అక్కడ వాళ్ళకి బోల్డంత కమతం, బోల్డన్ని ఆవులు గేదెలు గొడ్లు ఉన్నాయి. ఇది పోయి అక్కడ పరిగెడుతూ వాటి కోళ్ళతోటి పరిగెడుతూ ఒక ఆవేయ ఒకటి నుంచుంటే ఆవు పేయ అంటే ఆవు దూడ దాని కాళ్ళ సందులోకి వెళ్ళి అదేమో కంగారు పడి తొక్కేసింది. కోడి కాస్తే చచ్చూరుకుంది. అయ్యో రామ. చచ్చిపోయేసరికల్లా మరి ఏం చేయాలి, బయటకు వచ్చాడు. చూసుకున్నాడు, అమ్మో నా కోడి చచ్చిపోయిందో అని గోల పెట్టాడు. ఇది మహత్తు కలిగిన కోడి, దీనివల్లే నాకు అన్నం పుట్టింది అన్నాడు. వాళ్ళు ఇంకో 4 కోళ్ళు ఇస్తాను తీసుకోరా అన్నారు. ఆహా, చివరికి ఆ ఇంటి ఆయనకి విసుగుపుట్టి, కోడి సరేలే ఇది మేము కూర అనుకుంటాం కానీ ఇప్పుడు అది ఏ 50 అయితే కోడిని తన్నేసిందో తొక్కేసిందో దాన్ని తను తీసుకుపోరా అని. కోడి కాస్త దూడపిల్ల అయింది. దూడపిల్ల అనకూడదు, దూడ అంటేనే పిల్ల. ఓహో, పిల్ల అంటే పిల్ల, 2 పేదాలు ఉండకూడదు, ఆవు దూడ. ఈ దూడ మెళ్ళలో పలుపు తాడు ఒకటి కట్టారు, వీటి చేతిలో పెట్టారు. అది పాలు వదిలేసింది, ఆ మాత్రం ఉంది. పాలు తాగే దూడ కాదు, కొంచెం పెరిగింది. సరే, ఆ దూడని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. 3వ రోజు ఈసారి ఒక పెద్ద కామంది గారి వాకిట్లో ఆగాడు. వాళ్ళు దూడను చూసి కొంచెం ముచ్చటపడ్డారు. ఆ ఇంట్లో వాళ్ళంతా సరదా పడ్డారు. అబ్బో దూడ వలే బాగుందిరా, ఆవు దూడ ఎక్కడ తెచ్చావు ఏమిట్రా, మాకు డబ్బులు ఇస్తాము ఇవ్వరా అంటే, అబ్బాయి లేదండి ఇది చాలా అదృష్ట ఆవు దూడ అన్నాడు. సరే, వాళ్ళు కూడా ఆ దూడకు 2 గడ్డి పరకలేసి వాళ్ళు వీడికి అన్నం పెట్టారు. రాత్రి పొట్ట నిండిపోతుంది, ఎక్స్ట్రా వస్తున్నాయి. సరే, ఏమైంది, తెల్లారాక వీడికి వాళ్ళు సర్దిపోస్తామన్నారు. దూడ అటు ఇటు తిరుగుతుందని మెళ్ళకు కట్టిన తాడు పలుపు తాడు వదిలేశాడు. అది అటు ఇటు తిరుగుతూ వెళ్ళి గుర్రాలు ఘాట్లో గడ్డి మేస్తుంటే పోయి ఆ గడ్డి పరకలకి ఆశపడి ఆ గుర్రాల వైపుకు పోయింది. పోయేసరికల్లా ఏమైంది, ఒక గుర్రం మహాపెంకె, రణపెంకెది, మామూలు పెంకితనం కాదు దానికి. ఆ పెంకెగా గుర్రం కాస్త అటు ఇటు తిరుగుతున్నటువంటి 50ని వెనకాళ్ళతో ఒక్క తన్ను తన్నింది. ఈ దూడ ఎగిరి అవతల పడి కళ్ళు వాల్చేసింది. రామా, వీడు లబో దిబోమన్నాడు బిచ్చగాడు, బంగారం పడేస్తున్నాడు. బంగారం అంటే 50 ఇటు అయిపోయింది, మేమేం చేతును అంటే, వాడు ఇంకో 50 ఇస్తాను రా, పోనీ ఇక్కడే ఉండు, నువ్వు పని చేసుకుందు కానీ అంటే, పనికి నేను చేయనండి, నాకు వచ్చినాయి ఇవన్నీను, హాయిగా అన్నం వస్తుంది అనేసరికాలు వాళ్ళకి విసుగుబుట్టి, ఈ మకురు గుర్రం ఇది ఎలాగో మాట వెందు చావదు, గుర్రాన్ని తీసుకుంటావురా అన్నారు. ఇంతుండే ఆవుదూడు ఎక్కడ, అంత ఎత్తుంటే గుర్రం ఎక్కడా, గుర్రాన్ని ఎక్కడైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సరే, ఇది బాగానే ఉందని మరి గుర్రాన్ని తీసుకెళ్తానండి అన్నాడు. గుర్రాన్ని తీసుకుని నడిపించుకుని తీసుకెళ్తా మొదలుపెట్టాడు. ప్రతి వాళ్ళకి వీడి గుర్రం నచ్చుతుంది, ఎంత బాగుందో.
సరే ఈసారి ఏమైంది, ఒక సత్రానికి వెళ్ళాడు. అయితే వాళ్ళు ఏం చేశారు, వీడికి ₹1 కూడా ఇచ్చారు. గుర్రం ఇచ్చి రూపాయి ఇచ్చారా? ₹1 ఇచ్చారు ఊరికే. ఆ పూట అయితే ఆ రోజు ముందు రోజు అక్కడక్కడ అడుక్కున్న డబ్బులు కూడా ఉన్నాయి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్త. ఓ సత్రం దగ్గర ఆగాడు. మరి ఇప్పుడు గుర్రానికి మాలిషు దాణా గీణా కావాలి. ఎవరి వాకిట్లోనే ఆగితే దానికి తిండి వాళ్ళేం పెడతారు? సత్రంలో అయితే తనకు అన్నం పెట్టి తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దానికి ఏదో దాణా పెడతారు అనుకున్నాడు. సరే ఏమైంది, ఈ గుర్రాన్ని ఓ పక్కన కట్టేశాడు, లోపలికి వెళ్ళాడు. సత్రం వాళ్ళు చూస్తే ఏమైంది, ఆ సత్రం యజమానికి ఒక పిల్ల ఉంది. వీడికి ఏమొచ్చింది బుద్ధి, ఇప్పటిదాకా వాటంతటా అవి జరిగినాయి. ఏదో ఒకటి చేసి ఈ సత్రం యజమాని మాయ చేస్తే వీళ్ళకు ఒక పిల్ల ఉంది, పిల్ల నుంచి పెళ్లి చేసి తన సత్రంలో ఉంచుకుంటారనుకున్నాడు. ఇప్పటిదాకా కాకతాళీయంగా జరిగినాయి. వీడికి ఆశ పుట్టేసింది. ఇప్పుడు ఆశ పుట్టి ఎలాగైనా ఈ గుర్రాన్ని ఏదో ఒకటి చేసైనా మీ వల్లే అయ్యిందని అనాలనిపించేసింది. అనిపించేసరి ఏం చేశాడు, మా గుర్రానికి దాణా భోజనం పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అన్నాడు. ఇతనికి ఒక కూతురు ఉంది కదా, ఈ పిల్ల కొంచెం యాక్టివ్ పిల్ల. అదేం చేసింది, ఓ చెరుగడ తీసుకెళ్ళి ఆ గుర్రానికి అందించింది. ఇది ఒక గట్టు మీద నిలబడే చెరుగడ అందించేసరికల్లా అదేదో ఇట్లా పొరపాటున దాని గొంతులో గుచ్చుకున్నట్టు అయింది. గుర్రం కాస్త మెడవాల్చేసింది. అది ఆరోగ్యకరమైన గుర్రం కాదు. ఇక వీడు అరిచరిచి కేకలు పెట్టి పోట్లాడాడు. ఇక మామూలుగా పోట్లాడ. సత్రం యజమాని కాదు, అతను గుమస్తా. ఆ సత్రం నడుపుతాడు, జీతం రాళ్ళకే పనిచేస్తాడు. ఏం చేస్తారు వాళ్ళు, గుర్రం ఇంకోటి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు, నాకు ఇంకో గుర్రం కావాలన్నాడు. గుర్రం మేము ఇవ్వలేం బాబు, ఏదైనా ఇంకోటి చెప్పండి, ఏదైనా ఇంకోటి చెప్పండి అంటే, అయితే ఓ పని చేయి, నీ పిల్ల ఉంది కదా, నీ పిల్ల వల్లే గుర్రం చచ్చింది కాబట్టి పిల్లనిచ్చి పెళ్లి చేయి మాకు అనేసరికల్లా వాళ్ళు అన్నారు, అట్ట ఎట్ట కుదురుతండి, మీకు వాళ్ళు ఎవరో గుర్రాన్ని తాడొచ్చి ఊడ తెచ్చి మీ చేతిలో పెడితే అది మీ వెనకాల నడిచి వచ్చింది, పిల్ల కదా, పిల్లని అడుగుతాం, మా పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదు, సత్రం గుమస్తా అయితే ఒప్పుకోవాలి, పిల్లని అడగాల్సిందేనన్నాడు. సరే వాళ్ళ అమ్మ అంది, అడిగేదేమిటి పిల్లని, అదే ఒప్పుకుంటుంది, ఏం పర్వాలేదులేండి నేను ఒప్పిస్తాగా అంది. అన్నాక ఏమైంది, సరే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. మర్నాడు పొద్దున చెప్పింది, అల్లుడు గారు మీ అంత మహానుభావులు ఇంకెవరూ లేరు, మీ గుర్రాన్ని బదులు మా పిల్లని ఒప్పుకున్నారు, మా పిల్ల మాత్రం రాకాశం ఉండ కానీ అది ఒప్పుకోవటం లేదు, ఓ పని చేద్దాం, దాన్ని ఏం చేస్తానంటే సంచిలో వేసి మూట కట్టేస్తా, పిల్లని మోసుకెళ్ళిపోండి మీరు ఎక్కడో చోటికి, ఎక్కడికైనా తీసుకెళ్తే ఇక చచ్చినట్టు మీతో పాటే ఉంటుంది, అది రాకాసి పిల్ల విందు మాట. ఇప్పుడు ఇక్కడైతే విందు, మీ దగ్గరికి వచ్చేసాక వెనకేం చేస్తుంది, మరి బత్త ఒక గోను సంచి వేసి మూట కట్టేస్తానండి, మూట మోసుకెళ్ళండి. బాగానే ఉంది, మూట మోసుకుంది. పిల్లని ఇస్తామంటే ఏమిటి, రేపొద్దున వాళ్ళ పిల్లని వాళ్ళు చూడరు, ముందు పెళ్ళి అయిపోవాలి. సరే పెళ్ళి అయిపోతే చాలు అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని ఒక మూటలో కుక్కి దాన్ని మూతి కట్టేసి పెళ్లి చేశాక పెళ్లి చేయలేనే, మరి పెళ్లి చేయడానికి పెళ్లి కాదు నేను కూర్చొని అంటోంది, డైరెక్ట్గా మూట కట్టేశారు. కట్టేసి అప్పచెప్పారు. ఆ మూటను మోసుకురాలేక చచ్చాడు వీడు. ఆ లోపల ఉన్న వాళ్ళు ఎగిరి గంతలేస్తుంటే ఎట్ట తీసుకొస్తాడు, అదే కదా, ఎటా గొటా తీసుకొచ్చి ఒక అడవిలోకి చేరాడు. ఆ పిల్లని మూత సంచి ఊడదీసి నేనే నీ పతిని అందామనుకున్నాడు. మూట ఊడదీసేసరికల్లా ఆ మూటలోంచి పెద్ద కుక్కోటి బయటకు వచ్చింది. వాళ్ళు వీడిని వదిలించుకోవడానికి ఏం చేశారు, తమ వాకిట్లో ఉన్న ఒక ఊర కుక్కని అందులోకి సంచిలోకి వేసి కుట్టేసి ఇచ్చేసారు. మంచి పని చేశారు. అయితే పిల్ల కావాలి వాడికి. అది కాస్త ఆ పొద్దున్న నుంచి వీడితో మోయబడి ఉందేమో, తిక్క పుట్టిపోయింది సంచిలో. అది ఒక్క అమాంతం వీడి మీదకి లంఘించి ముక్కు కొరికేసింది. ఇంకేం చేస్తాడు, పారిపోయింది బండి, ముక్కు కొరికేసి ముక్కు నెత్తురు గారుకుంటూ ఉంది. ఇక అన్నం ఎక్కడిది సున్నం ఎక్కడిది అడవిలో. ఆ కొవ్వుడు సగం చిరిగిపోయిన ముక్కుకి ఎట్టగొట్ట పట్టీలు కట్టుకుని మళ్ళీ ముష్టడి కోట మొదలుపెట్టాడు. అడ్జస్ట్ కదా, ఆశపడకుండా ఒక చోట ఆగుంటే అంత ఇలా అయ్యేది కాదు. ఈ గుర్రాన్ని పిల్లకి మారు చేద్దాం అనుకున్నాడు, అక్కడ చెడిందనమాట. అన్ని చోట్ల అందరూ అవకాశం ఇచ్చారు, ఉండరా నాయన ఇక్కడ బతుకు అంటే ఒప్పుకోలేదు. అలాగే అత్యాశ పడతారు ప్రజలు. అవునండి, ఆగరు, ఒక చోట ఆగరు, ఇంకా ఏదో వస్తుంది అనుకుంటారు, ఇంకా ఏదో వస్తుంది అనుకుంటే ఇగో ఇలా అసలుకే మోసం, ముక్కు ఊడిపోతుంది అనమాట. అది కంచికి మనం ఇంటికి. భలే సరదాగా ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బాగా తెలివిగా ఉన్నవారు వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, తెలివి తక్కువగా ఉన్నవారి స్టోరీలు భలే ఫన్నీగా కూడా ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఒక కథ చెప్పండి. ఇదివరకు కొన్ని చెప్పుకున్నాం కదా మనం. ఓ ఊళ్ళో పానకాలని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనుకోండి, ఒక కుర్రాడు అనుకో, వాడు ఏదో కొంచెం సుమారుగా ఉండేవాడు, అంత తెలివైన వాడు కాదు, ఒట్టు వెరుబాగులాడా అనేవాళ్ళు వాళ్ళ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఏం పని దొరికేది కాదు. సరే ఏమనుకున్నాడు, కొంచెం దూరంగా ఓ రంగాపురం అనే ఊరు ఉంది, ఆ ఊరు పోదామని బయలుదేరాడు, అక్కడ ఏమైనా పని దొరుకుతుంది అని.
నడుచుకుంటూ పోయాడు. అప్పుడు ఏముంది పల్లెటూళ్ళలో ఇవే కదా. అవును. నడిచాడు 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 నడిచాడు. సరే ఆ ఊళ్ళోకి ప్రవేశిస్తూనే కొంచెం ఒక 10 అడుగులు ముందుకెళ్ళంగానే ఇళ్ళు మొదలైపోయింది. ఊర్లలో గమనించండి, ఊళ్ళోకి వెళ్ళగానే మనకేమి ఇళ్ళు వాకిళ్ళు కనపడవు. అవుట్స్కట్స్లో సిటీస్లో లాగానే ఖాళీగా ఉన్నట్టుండి ఒక దారి దాటిన తర్వాత అప్పుడు ఇళ్ళు ఇల్లు మొదలు కనిపిస్తుంది. కొంచెం తొందరగానే ఇళ్ళు ఉన్నాయి. ఓ ఇంటి వాకిట్లో ఒక ఆయన ఓ దున్నపోతుని తోకపుచ్చుకుని దాని వెనకాల తిరుగుతూ అది అటు ఇటు గింజుకుంటుంటే ఈయనవే తొందరగా ఈయనవే అని దాని వెనకాల పెడుతున్నాడు. దున్నపోతు అది దున్నపోతూ అదేమో తోక విదిలించుకుంటూ తన్నడం గిన్నడం చేయటల్లా పాపం. తోక విదిలించుకుంటోంది, అటు ఇటు 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 తిరుగుతోంది. ఎప్పటికీ ఇంతవే 100 రూపాయలు పోసుకొన్నాను నేను నిన్ను, నీ మొహమండా అని తిడుతున్నాడు దాన్ని. అక్కడి నుంచి అది తోక విదిలించుకోవడానికి ట్రై చేస్తోంది. ఇది చూస్తున్నాడు. వీడికి చూస్తూ వాళ్ళకి అప్తే రేపు ఎంతుంది ఏమిటి అని చూస్తున్నాడు. వీడి తెలివితేటలు అవి. అక్కడి నుంచి ఏం చేశాడు, ఛీ నీతోటి ఇట్లా కాదు, నిన్న రాత్రే నువ్వు పిల్లని పెడతావని చెప్పాడు నిన్ను నమ్మినవాడు, పెట్టలేదు నువ్వు, ఇవాళ కూడా పెట్టట్లేదు, పద నీ సంగతి చెప్తా అని ఆ దున్నపోతూ పలుపు వెప్పుకుని బయలుదేరాడు. అదేమిటో వ్యవహారం చూద్దామని ఈ పానకాలు వీడు ఏ పని మీద వచ్చాడు, పని కోసం వచ్చాడు. తన దారిని దాన్ని పోవాలా, పోకుండా ఈ దున్నపోతు వెనకాల నడుచుకుంటూ పోయాడు. అక్కడి నుంచి ఈ దున్నపోతు వాడు ఈ కుర్రాడు అక్కడ ఎవరింటికో వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. నీ దున్నపోతు నువ్వు తీసుకో, ఇది దూడని పెట్టట్లేదు అన్నాడు. అనేసరికల్లా ఆయన అటు ఇటు ఇట్లా తిరిగి ఇటు వచ్చాడు. వచ్చి దాన్ని తోక పట్టుకుని చూశాడు శ్రద్ధగా. చూశాక ఇది నా దున్నపోతు కాదు, నేను అమ్మింది కాదు ఇది. ఎందుకంటే నేను అమ్మినప్పుడు దీని తోక మీద ఒక జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు కాబట్టి ఇది అది కాదు అనేసరికి, కాదు నేను అబద్ధాలు చెప్తాను అనుకున్నావా, నువ్వే అమ్మావు, నాకు తెలుసు కదా, మీ వాకిట్లో మా వాకిట్లో నేను ఒక దున్నపోతుని అమ్మాను, నీకే అమ్మాను, కానీ ఈ దున్నపోతు ఖచ్చితంగా అది కాదు, నేను అమ్మిన దున్నపోతు తోక మీద జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు కాబట్టి ఇది కాదు. నేను అబద్ధాలు చెప్తానంటే మా ఇంటా వంట లేదని వీడు, మీ ఇంటా వంట మాత్రం ఉందా అని వాడు, ఇలాగా చెడామడా పొట్టాడుకున్నారు. ఒక 25 మంది చేరారు. ఎప్పటికీ తెగటల్లా మాట, ఇదేనంటాడు వాడు, ఇది కాదంటాడు వీడు. మన పానకాలు కూడా చూస్తూ నుంచున్నాడు. ఆహా ఏమిటో భలే బాగుంది కదా కొట్లాట అని. ఆ చుట్టుపక్కల చేరిన వాళ్ళు ఏం చేశారు, ఎవరో బాణాకర్రలు పుచ్చుకుని పొలం వెళ్తూ, అరే ఏమిట్రా ఎంతసేపు అని కొట్టుకుంటారు, కొట్లాట తేలద్దు, ఇదిగోండి తీసుకోండి, చెరుకోకర్ర ఇచ్చి కొట్టుకోండి. ఊరంతా తెలివిగల గారు. అవును. అక్కడి నుంచి కర్రలతో టపా కొట్టేసుకున్నారు. కర్రల యుద్ధం మొదలైంది. జనం అంతా దూరంగా జరిగారు వీళ్ళు పోట్లాడుకోవడానికి వీలుగా చూస్తున్నారు. ఇంతలో ఏమైంది, సగం కొట్లాట అయిన తర్వాత ఎవరికి దెబ్బలు తగలకుండానే ఈ కర్రలు కాస్త పుట్టుకుని విరిగినాయి. కత్తులు అయితే విరగవు, అదే కదా, కర్రలు విరగవు, కొట్టేసుకుంటే విరిగేసరికి ఆ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అవురవరా ఫోన్లే మీరు కొట్లాడుకుంటున్నారు కదా, వీలుగా ఉంటుందని కర్రలు ఇస్తే మీరు కర్రలు కాస్త విరిచేసారా, మీ సంగతి చెప్తామని ఆ వాళ్ళు రే కొట్టండ్రా వెళ్ళిన అందరూ కలిసి దుమ్ములో పొరలాడి చిచ్చిత కొట్టేశారు ఇద్దరిని. అక్కడి నుంచి వీడు వాడు లేచి చూసుకున్నారు. అందరు వెళ్ళిపోయారు. ఊళ్ళంతా దుమ్ము, ఎట్టంతా దుమ్ము. సరే వీళ్ళకెళ్ళి స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చి మళ్ళీ నుంచున్నారు. నుంచుని మన గొడవ ఇట్లా తేలదు, దూడేస్తుందని దున్నపోతు నమ్మావు, ఆ దున్నపోతు ఎప్పటికీ పిల్లని పెట్టట్లా, దీతాగా దా మీద మనం వెళ్దాం పంచాయతీ, వీళ్ళందరూ మన కొట్టారని చెప్పాలి కదా మరి అని చెప్పి గ్రామాధికారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. ఈ పానకాలు వీళ్ళు స్నానాలు చేసి వచ్చేదాకా నుంచున్నాడు. ఈ తగాదా తేలాలి, వాడికి అర్థం కావాలి ఏం జరుగుతుందో. వీడు కూడా పోయాడు అక్కడికి. గ్రామాధికారికి చెప్పారు, ఇలా దున్నపోతుని అమ్మాడండి, నేను కొన్నానండి, వీడేమో ఆ దున్నపోతు ఈయన దున్నపోతు ఒకటి కాదంటున్నాడు, దాని మీద చుండిగా ఉండాలట జోరీగో, అదేమో ఇప్పుడు లేదు, కాబట్టి మేమిద్దరం కొట్టుకుంటున్నాం, మేము కొట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి మాకు చెరుకోకర్ర ఇచ్చారండి, కర్రలు కాస్త విరిగిపోయాయండి, మా కర్రలు విరిచేస్తారని వాళ్ళంతా మమ్మల్ని దుర్ముల్లో పొరలాడించి కొట్టారండి, రంగయ్య భూషయ్య రామయ్య సిద్ధప్ప అని 10 పేర్లు చెప్పారు. గ్రామాధికారి కొళ్ళు మండిపోయింది. ఏరా వెదవల్లారా, వాళ్ళు కొట్టారని చెప్తున్నారా, ఏది మీరు ఇంత శుభ్రంగా ఉన్నారు, ఇలాంటి తీర్పులు ఏం చెప్పాను, అరే వీళ్ళిద్దరిని చితకొట్టండి రా, చితకొట్టిన తర్వాత దుమ్ములో పొరలాడిచ్చి నుంచోబెట్టారు. మరి సీక్వెన్స్ కరెక్ట్గా ఉండాలి కదా, సీన్ రీకన్స్ట్రక్షన్ చెయ్యొద్దు. రీకన్స్ట్రక్షన్ తర్వాత దుమ్ము నెత్తి మీద వీపు మీద యథాప్రకారంగా దెబ్బలు. స్నానం చేశాక కొంచెం రిలాక్స్ అయ్యారు, మళ్ళీ పడ్డాయి దెబ్బలు. నుంచినాక ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో. ఇప్పుడు కరెక్ట్గా సీక్వెన్స్ కరెక్ట్ కాదు, వీళ్ళిద్దరు మొహాలు చూసుకున్నారు. ఇప్పుడు ఒట్టిగా తన్నులు తిన్నావు,
దున్నపోత సంగతి చెప్తే ఇంకెన్ని తన్నులు తినాల్సి వస్తుందో తీర్పు కోసం. వద్దులే వెళ్ళిపోదాం అనుకున్నారు. సైకిల్ చేసుకున్నారు. సరేలే ఏం చేస్తామని ఎవరి దారిని వాళ్ళు బయలుదేరారు. మన పానకాలు కూడా వాళ్ళ వెనకాల బయలుదేరి ఆ మొదట దున్నపోతుని కొనుక్కున్నవాడు ఉన్నాడు కదా, వాడిని అన్నాడు, ఎందుకన్నా ఇంత గొడవ, దూడని ఇవాళ వేయింది రేపు వేయదు, 2 రోజులాగా అదే పెడుతుంది దూడని. దున్నపోత అనగా ఏముంది, దూడను పెట్టక అదేం చేస్తుంది, రేపో ఎల్లుండో పెడుతుందిలే, అనవసరంగా ఇంత గొడవ చేసుకుని దెబ్బలు తిన్నావు నువ్వు వృధాగా అన్నాడు. అనేసరికల్లా వాడు సంతోషించాడు. చాలా మంచివాడివిరా, నువ్వు నాకు మంచి ఐడియా చెప్పావు, ముందే చెప్పుంటే అసలు ఈ కొట్లాటకు వెళ్ళకపోయేవాడిని, ఇంకో 2 రోజులు చూసేవాడిని, దానికి ఏమైనా పని కావాలంటే నేను చూపిస్తానని ఈ మహా తెలివైన పానకాలను కూడా పెంపడముచ్చుకుని తీసుకుపోయాడు. ఆ ఊళ్ళో వాడికి తప్పకుండా పని దొరుకుతుంది. అంతే కదా, అందరూ మహా తెలివైన వాళ్ళు కదా. బాగుంది. తెలివిగల్ల వాళ్ళ కథలు. ఇప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ఫూల్స్ని చేయటం కష్టం, అందరూ ఫూల్సే అయితే ఏముంది. ఇలా ముల్లా నసరుద్దీన్ కథ కూడా ఒకటి ఇలాంటిది ఉంటుంది. ఆయనకి గాడిదలు ఉన్నాయట నసరుద్దీన్కి. పక్కింట్లో వాళ్ళు ఎవరో ఒక ఆయన పక్కింట్లో, మన ఇంట్లో ఏదైనా 2-3 బళ్ళు ఉన్నాయి అనుకో, పక్క వాళ్ళకి అవసరం వస్తే మీ బండి తాళాలు ఇవ్వండి అని అడగరు. అవును. ఈ కంచర గాడిదలు 2-3 ఏమో బయటికి పంపించేశాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు వేసుకెళ్ళిపోయారు. ఒక్క గాడిదను పక్కింటి ఆయన వచ్చాడు. వచ్చి, ముల్లా గారు నేను బయటకు వెళ్ళాలి, మీ గాడిదని కొంచెం అరివిస్తారన్నాడు. లేదు మా ఇంట్లో మా గాడిద అన్నాడు. ఇలా 2-3 సార్లు మాట్లాడుతుంటే అందరూ మాట్లాడుతున్నారు, గడ్డి ఏమైనా తెచ్చారని ఆ పక్కన సందులో కట్టేసిన కంచర గాడిద ఓనర్ పెట్టింది. పెట్టంగానే ఆయన అడిగట, అదేంటండి మీరు గాడిద లేదన్నారు, మీ గాడిద అరుస్తుందంటే నువ్వు ముల్లాని నమ్ముతావా గాడిదని నమ్ముతావా అని అడిగట ఆయన. ఎవరిని నమ్ముతావు, అదే కదా. అప్పుడు ఆయన ఇంకేం అనలేకపోయాడు. ఆయన తెలివది వెళ్ళిపోయాడు. ఇలాగే ఉంటాయి కథలు తెలివి తక్కువ వాళ్ళకి. చాలా బాగుంది. ఎక్కడో చెప్పండి రమ్మగారు, వెళ్ళొద్దాం ఒకసారి. మన కూడా అలా చేసేస్తారు వాళ్ళు. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఏదో ఒక విలువ ఉంటుంది కదా. దేని విలువ దాందే. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ఉండొచ్చు. అసలంటూ పనికిరాదంటూ ఏమీ లేదంటాం కదండి. అవును కదా. కానీ కొన్ని సందర్భాల్లో అసలు దీనికి ఏం లేదు కదా అనిపించేస్తుంది. కొన్ని అమ్మ దీనికి చాలా ఉంది కదా అనుకుంటూ ఉంటాం. ఈ వ్యత్యాసం ఎట్లా? అవి ఇలా సందర్భాన్ని బట్టి జయ, మనకేం ఉపయోగపడదని పక్కన పారేస్తామా, సడన్గా 2-3 ఏళ్ల తర్వాత అదలాంటిది ఎక్కడో ఉండాలి అని మనకు అదే అవసరం పడుతుంది. ఆ ఒక్క చిన్న వస్తువు ఇంత చిన్నది ఇప్పుడు అక్కర్లేదని తీసి పక్కన పెట్టుకున్నది మనం గుర్తుండదు మనకి కదా. మంచి పిల్లలకి ఇలాంటివి నాకు చెప్పాలి మనం. కథలు చెప్తే ఈ విషయంలో భలే గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ మంచి చందమామ కథ ఉంది, మేకు విలువ. మేకు చెప్పండి. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఒక గోవిందుడు అని ఒక అతను ఉండేవాడు. ఈ గోవిందు తండ్రి ఒక తత్వజ్ఞాని. ఆయన దేని విలువ దానికే ఉంటుందిరా, విలువ లేదంటూ ఏది ఉండదు, ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం వస్తుంది, ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, ఏది వృధాగా పోనివ్వకూడదని చెప్పేవాడు. అయితే వీళ్ళకేం పొలం పుట్రా ఏం లేవు, ఏ రోజు కష్టం ఆ రోజే ఏదో పని చేసి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పనులు చేసి పెట్టి వచ్చిన డబ్బులతోటి పక్కనే ఉన్న చిన్న పట్టణమే అక్కడికి వెళ్ళి సంతలోకి వాటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకుని వాడుకునేవారు. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు. అయితే ఎప్పటి సరుకులు అప్పుడే కొనుక్కోవాలి, నెలకోసారి కొనుక్కునే సత్తా లేదు. ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు సామాన్లు కొనుక్కు తెచ్చుకుంటారనమాట. అయితే ఒకరోజు ఏమైందట, ఈ గోవిందుడు ఎటగొట్టా పని చేసుకుని సంసారం ఈతున్నాడు. పిల్లలు చిన్నపిల్లలు, భార్య కూడా ఏదో చేతనైన పని చేస్తుంది, ఇద్దరు కలిసి లాగుతున్నారు. ఇతను ఒక అడవిలో నడిచి వెళ్తున్నాడు. సంతకెళ్ళి ఏవో సామాన్లు తెచ్చుకోవాలి, కొంచెం డబ్బులు ఉన్నాయి. వెళ్ళే దారిలో ఏమైందంటే ఒక గుర్రం వేసుకుని ఒక ఆయన వెళ్తున్నాడు. ఈ గుర్రానికి ఈ రికాబులు అవి కట్టే చోట ఒక మేకులు ఉంటాయి కొన్ని. మరి ఆ మేకో లాడం మేకు అని రాశారు కథలో. అది నాడా దగ్గర ఉండే మేకో, ఒక సేల్ లాంటిది. అంత మేకు రాలి పడిపోతే ఇతను చూశాడు. చూసి అన్న మీరే మేకు పడిపోయింది ఆగాని చప్పట్లు తెరిచాడు. ఆ గుర్రం మీద ఉన్న ఆయన ఎవరు, ఆ దేశపు మంత్రి గారి అబ్బాయి. మేకుతోటి ఏం పోయింది, మేకే కదా ఏం పోతుంది అని చెప్పి, అది బహుశా రికాబు కాలు పెడతారు చూసావా, అక్కడ ఉండాల్సిన మేకు. వెళ్ళిపోతాను ఏం కాదులేని చెయ్యి ఊపాడు, పర్వాలేదని. ఇతను ఏం చేశాడు, మేకు దాన్ని తీసి చేత్తో పుచ్చుకున్నాడు. దట్టి ఉంది, నడువుకి ఏదో కట్టినాడు, అందులో దోపి పెట్టుకున్నాడు. దేనికైనా యూజ్ అవుతుంది లేని వాళ్ళ నాన్న చెప్పాడు కదా, పారేయకూడదు, వాడుకోవాలి, ఎప్పటికైనా యూజ్ అవుతుందని. సరే, ఈ ముందుకి వెళ్తున్నటువంటి మంత్రి గారి అబ్బాయి ఆ రికాబు కాలు పెట్టే చోట వదిలైపోయి
ఎగిడి దిగిడి అయ్యి గుర్రం అస్తావ్యస్తంగా అయింది. దాంతో దిగి నడిపించడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది ఆయనకి, అయ్యో మేకో అని వాడు ఎవడో కేకేశాడు, మేకే కదా అనుకున్నాను, దీనివల్ల ఇలాంటిది వచ్చింది. ఇప్పుడు ఆ గుర్రం మీద కూర్చునే పరిస్థితి లేదు, వెసులుబాటుగా లేదు. సరే కానీలే, ఇంకా కొంత దూరమే కదా అని గుర్రం దిగి దాన్ని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకుపోయాడు. ఈ నడిపించుకుంటూ వెళ్తున్న మంత్రి గారి వెనకాల నుంచి ఒక దొంగల గుంపు కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈయన వెనకాల పరిగెత్తుకొచ్చారు. ఈయన గుర్రం మీద ఉంటే పారిపోయేవాడు, నడిచి వెళ్తున్నాడు కదా, దొరికిపోతాడు. దొరికేసేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, 2 దెబ్బలు కొట్టి మెళ్ళలో ఉన్నవి చేతులకు ఉన్నవి ఆభరణాలు చక్కగా మంచి గంగరక్క వేసుకున్నాడు కదా, మంత్రి కొడుకు కదా, అవన్నీ ఓడలాక్కున్నారు. ఆయనకి గుర్రం మీద 2-3 సంచులు ఉన్నాయి, డబ్బు ఉంది, మొత్తం ఓడలాక్కున్నారు. ఇతను అరిచి కేకలు పెట్టకుండా బాగా మెత్తగా తన్ని నోట్లో ఒక చిన్న గుడముక్క కూరి ఒక పక్కకు తోసేసి వాళ్ళ దారిని పడిపోయారు. గోవిందుడు ఆయన దారిన ఆయన పని అయిపోయింది. ఈ గోవిందుడు మేకపుచ్చుకొని మెల్లిగా నడిచి వెళ్తుంటే ఎక్కడి నుంచో ఏడుపులు మాటలు వినపడుతున్నాయి. ఎవరో ఏడుస్తున్నారు, మాటలు వినపడుతున్నాయి. సరే ఏవో కాదు, గందరగోళంగా ఏడుపు కూడా కాదు, అదొక రకమైన ధోరణి. ఇప్పుడు ఏం చేయాలని ఆక్రోశం వెళ్ళబోస్తున్నారనమాట. వెళ్ళబోస్తుంటే ఇతను అటు వెళ్ళాడు, ఎవరో చూద్దామని. చూస్తే ఒక కోటీశ్వరుడు ఒక ఆయన మంచి ఎద్దుల బండిలో బయలుదేరాడు. ఎక్కడ ఆ బండికి సీల ఉంటుంది కదా, చక్రాలు బండికి నిలబెట్టి ఇట్లా కరిపిస్తారు, దానికి కరిపించి ఆ బండి చక్రం ఊడి రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక మేక పెడతారు, శీల. అక్కడి నుంచి ఎవరు బాబు ఏమిటి అంటే, నాయన పక్క ఊరికి ఏదో పని మీద వెళ్తున్నాను, మరి అవకాశం పోయింది, సడన్గా ఇదేమో విరిగిపోయింది, బండి ఎట్లా ఆగుతుంది, ఎడ్లు గిడ్లు అన్నీ బాగానే ఉన్నాయి, మామూలుగా ఏంటంటే వసికర్రలు ఏవో ఉంటాయి, ఒక కర్ర విరిచి ఓ పుల్ల పెట్టినా సరిపోతుంది, ఇది గూడు బండి, సామాన్లు మోసుకెళ్లే బళ్ళకైతే కనుక వసికర్రలు ఉంటాయి, ఒక బద్ద విరిచిపెట్టినా సరిపోతుంది. ఈ బండి ఏమో అందంగా అలంకరించిన గూడు బండి, ఎక్స్ట్రా కర్ర పుల్ల ఏమీ లేదు. ఏమో ఏదైనా ఒక మేకు లాంటిది ఉంటే చూడు బాబు, దీనికి పెడదామంటే ఇతను దట్టిలో పెట్టుకున్నాడు కదా, బాబు ఈ మేకు తీసుకోండి అని ఆ మేకు పెట్టాడు. ఎక్కువ దూరం ఏం వెళ్ళక్కర్లా, కొంత దూరం గ్రామ సావిడ దాకా వెళ్ళిపోతే అక్కడ ఏదో రిపేర్ జరుగుతుంది. ఇక్కడేం చేస్తాడు, రోడ్డు ఈ అడవి మధ్యలో ఆయన, పైగా ఏదైనా పులి పుట్రా లాంటిది ఏదైనా వస్తే గొడ్లు బెదిరిపోతాయి, వేడ్లు ఉన్నాయి కదా. సరే మేకు పెట్టేసరికి ఆయన సంతోషించి, మా నాయన బంగారు కొండ భలే వచ్చావురా నువ్వు అని చెప్పేసి ఇందా అని ఒక కాయం చేతిలో పెట్టాడు, బంగారు కాసు. బంగారు కాసు అంటే 4 రోజుల గ్రాసం వీళ్ళకి, చిన్న పేద కుటుంబం కదా. ఎంత సంతోషించాడు, ఏమిటి ఈనం ముక్కకి ఇంతది వచ్చిందా, ఆయన పారేసుకుని పోయాడు. అదే కదా, అదే ఇనుప మేకుకి మనకి బంగారపు కాయను వచ్చింది. సంతోషంగా వెళ్ళొస్తాను బాబు అని వాళ్ళని బండెక్కిచ్చాడు. ఇతను నడుచుకుంటూ పోయాడు. సంతకెళ్ళాడు, కొద్దిగా చిల్లర మల్లర మిగిలింది దాచుకుని బోల్డ్ అని సామాన్లు కొనుక్కున్నాడు. ఒక పెద్ద బస్తాలో మూట కట్టుకున్నాడు. పిల్లలకి తినుబండారాలు కొన్నాడు, తమకి పప్పులు అవి ఇవి తిరుగుమాత సామాన్లు అవన్నీ కొనుక్కున్నాడు. కొనుక్కొని కాస్త బియ్యము మోసుకురావాలి. ఆ రోజుల్లో అలాగే మోసేవాళ్ళు. మధ్యలో ఏదైనా బండి ఆసరా దొరికితే ఆ బండి మీద వేసుకోవటం, లేకపోతే వాళ్ళే ఎత్తుకోవడం దింపుకోవటం, కింద ఎట్లా గొట్లా తీసుకొచ్చేవాళ్ళు. ఒక చేతి సంచి, ఒక భుజం మీద మూట, నడుచుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ వెనక్కి వస్తుంటే పిల్లల ఏడుపులు వినపడుతున్నాయి. ఎక్కడో ఎవరో పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఈ బస్తా మోసుకున్నట్టు వెళ్ళలేక బస్తాను వచ్చి చెట్ల చాటును పెట్టి మళ్ళీ రోడ్డు మీద వదిలిపెడితే ఎవరైనా ఎత్తుపోతారు. ఆ పక్కకి వెళ్ళేసరికల్లా ఎవరో ఒక కలిగిన ఆవిడలేనే ఉంది, ఒక ఆడ మనిషి, పిల్లలు లబలబలాడుతూ ఏడుస్తున్న 5-6 పిల్లలు. ఎవరమ్మా ఏమిటమ్మా ఇక్కడ ఎవరు ఎందుకున్నారు ఏమిటి, ఆవిడ చూస్తే కలిగినట్టుగా కనపడుతుంది. నగ నాణ్యం ఉంది, పట్టు చీర కట్టుకుంది, పిల్లల కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, పిల్లలు చక్కగా విలువగల బట్టలే వేసుకున్నారు. ఏడుపులు మొత్తుకోళ్ళు మసిపాతలలే మొహాలు, బట్టలు బాగున్నాయి కానీ పిల్లలు మాసిపోయినట్టున్నారు. నుంచి అడిగాడు, ఎవరమ్మా ఏమిటంటే, మొన్న సాయంత్రం వ్యాహ్యాళికని అడవిలోకి వచ్చాము, అంతా సరంజామాతోటే వచ్చాం, వస్తే బండి వాళ్ళ పిల్లలు అటు ఇటు పరిగెడుతుంటే వాళ్ళ వెనకాల ఆడుతూ నేను కూడా వచ్చేసాను. మా మాతో పాటు వచ్చిన బండివాడు ఏమైపోయారో తెలీదు. మేము అడవిలో చిక్కడిపోయాము, లోపలికి వచ్చేసాము. మధ్యలో ఏదో భల్లూకం కనపడింది, పిల్లలు పిచ్చెక్కినట్టు పరుగులు తీశారు, వాళ్ళ వెనకాల పరిగెట్టి నేను కూడా వచ్చేసాను. దాంతో ఏం చేయాలో తెలియదు నాయన, కాయకాసులు అక్కడ ఏదో కనపడ్డవి కోసుకుని తిన్నాం, తేనెటీగలు ఉన్నాయని ఇటు పరిగెత్తుకొచ్చేసారు. పిల్లలకి తిండి తిప్పలు లేదు. ఏ ఊరమ్మా అంటే పక్కనే కృష్ణాపురం. నేను తీసుకెళ్తానమ్మా అంటే, నాయన మా వల్ల కాదు,
నువ్వు సాయం వచ్చిన తిండి లేనిది అడుగు పడేలాగా లేదు, నిన్న తిన్న తిండి పిల్లలు అల్లాడిపోతున్నారు, అందుకే మాసిపోయినట్టున్నాయి మొహాలు. సరే ఉండండి అమ్మా అని ఏం చేశాడు, గబగబా తన సంచి దాచిపెట్టుకున్నాడు కదా, మూట మోసుకొచ్చాడు. సో పిల్లలకి తినుబండారాలు కొనుక్కున్నాడు, డబ్బులు ఉన్నాయి కదా, రూపాయి అది బంగారు కాసు ఉంది కదా, అక్కడి నుంచి తినుబండారాలు పెట్టి 3 రాళ్ళు వెతికి ఓ 4 పుల్లలు పెట్టి, సరే కుండ ఒకటి కొనుక్కున్నాడు, అన్నానికి కుండలు కూడా కొన్నాడు. కాస్త ఆ పక్కన ఏదో చెరువు కూడా ఉంది, కాస్త ఎత్తసరి పోసి అన్నం వండాడు, వండి అన్నం పెట్టాడు పిల్లలకి. ఇంకా ఏవో తెచ్చుకున్నాడు సామాన్లు, కాస్త అవి ఇవి తిరగమాత సామాన్లు అవి, కాస్త ఒక చిన్న రైస్ లాంటిది ఒకటి తయారు చేసి మొత్తానికి ఆ చుట్టుపక్కల వెతికి ఒక బాదం చెట్టు ఏదో కనపడితే 4 ఆకులు కోసుకొచ్చి పిల్లల 5-6 పిల్లలకి అన్నం, ఆ పెద్ద ఆవిడ కూడా అన్నం పెట్టాడు. అన్నం పెడితే అసలు కుండ పోయింది, కుండ వాడేశాడు, వేడి కుండ ఎట్లా తీసుకెళ్తాడు. సరే చెరువులో తీసి కడుక్కున్నాడు. అమ్మ మరి పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతానన్నాడు. కొంత సామాగ్రి ఇక్కడ ఖర్చు అయింది, తినుబండారాలన్నీ అయ్యేపోయినాయి. సరే మళ్ళీ మూట మోసుకుంటూ ఆ పిల్లలు ఆవిడకి దారి చూపిస్తూ ఆ కృష్ణాపురం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇక అసలు వాళ్ళేమో ఆ ఊరు మొగదల్లోనే ఎదురు చూస్తున్నారు, ఏమైనా కనపడతారు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు కదా. అక్కడి ఊరు మొగదల్లోనే బండి కనపడింది. కనపడడం ఏంటి, అందరూ పిల్లాజల్లు అంతా బండి ఎక్కారు, తీసుకుపోయాడు ఊళ్ళోకి. ఇతన్ని కూడా తీసుకెళ్ళారు. మా ఇంటిరా మా వారికి చూపిస్తాను నిన్నంది. వెళ్ళాడు, ఈ అబ్బాయి సహాయం చేశాడు, తీసుకొచ్చాడు, కాస్త అన్నం వండి పెట్టాడు అని చెప్పి, సరే ఇతనికి మళ్ళీ దివాణంలో చేసినవి ఏవో తినుబండారాలు మూట కట్టించారు, పిల్లలకి పట్టుకెళ్ళమని. ఆవిడ ఒక 8 నాణేలు ఎత్తి బంగారు నాణేలు చేతిలో పెట్టింది. మళ్ళీ భర్తను అడగల, ఆవిడకే చెంగును మూట కట్టున్నవి తీసి చేతిలో పెట్టింది. ఏదో బయటికి వెళ్తూ కట్టుకుంది, అవి భర్తను అడగల, లోపలికి వెళ్ళి తీసుకురాలా. వెళ్ళరా నాయన, ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు కనపడుతూ ఉండు అని చెప్పింది. పండక్కి పబ్బానికి వచ్చి కనపడమంది, అంటే ఏమైనా ఇస్తారనమాట. బాగానే ఉంది. ఆ 8 నాణేలు పుచ్చుకుని ఒక్క మేకు ఇంత పని చేసింది అనుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ తిరిగి వచ్చే దారిలో ఏమైంది, ఎవరో మనిషి మూలుగుతున్నట్టు ఉండుండి వినపడుతోంది. ఏమిట్రా ఎవరో మూలుగుతున్నారని చూస్తే నేల మీద పడేసి ఉన్న మంత్రి గారు అబ్బాయి కనపడ్డాడు. ఓ, ఆయన అతి కష్టం మీద ఆ నోట్లో గుడ్డ కొడితే ఆ గుడ్డలో నుంచే మూలుగుతున్నాడు. ఆయన చూసి తెలవాడు, బాబు మీరా, అదేంటండి గుర్రం మీద వెళ్ళారు కదా, ఇక్కడ ఇట్ట పడిపోయారంటే నోట్ల నుంచి గుడ్డ తీసి చేతు కట్టలు అవి ఊడదీశాడు. వాళ్ళు దాటిపోయే లోపల మంత్రి గారు అబ్బాయి ఊరు చేరిపోతే వాళ్ళు ఆనుపాను పట్టించేస్తాడు, అందుకని వాళ్ళు ఇతను కదిలి వెళ్ళకుండా కట్టేశారు. వెంటనే అబ్బాయి, బాబు నేను మేకు అని అరిచాను కదండి, మీరేమో వినిపించుకోకుండా వెళ్ళిపోయారు, మేకు లేకపోవటమే వెళ్ళలేరా, నాకు తిప్పలు వచ్చినాయి. గుర్రం కూడా తీసుకుపోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు గుర్రాన్ని నడిపించుకుని తీసుకెళ్ళిపోయారు. ఆ ఊళ్ళో ఎక్కడో అమ్మేస్తారు దాన్ని. అక్కడి నుంచి తీశాడు, బాబు రండి మా ఇంటికి వెళ్దాం, ఇక్కడ దగ్గరేనండి, కొంచెం నడవాలి కాస్త అని చెప్పి, ఇక్కడ మంచినీళ్ళనే చెరువు ఉందని చెరువు దాకా తీసుకెళ్ళి మొహం గడికి మంచినీళ్ళు తాగిచ్చాడు. ఆవిడ రాణిగారు ఏవో ఇచ్చింది కదా జమీందారు గారి భార్య, ఓ 2 తినుబండారాలు ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. ఆ కాస్త నోటో వేసుకుని వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఆవిడ అన్నం వండితే తిని ఆ ఊళ్ళో వచ్చే ఒక గుర్రబండి మాట్లాడుకుని మంత్రి గారి అబ్బాయి దివాణానికి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఏం చెప్పాడంటే, గోవిందు నువ్వు ఈ ఊళ్ళో ఉండద్దు, నాకు నన్ను చూసుకునేందుకు ఒక మనిషి కావాలి, నువ్వు నాతో ఉండు, ఇక్కడ ఉన్న అప్పు సప్పు ఏమైనా ఉంటే అప్పులు తీర్చుకోమని నువ్వు దివాణానికి రా, నాతో పాటు డబ్బులు ఇస్తానని దివాణానికి తీసుకెళ్ళి నెల జీతం ముందే ఇచ్చి, ఓహో, ఆ నెల జీతంతో ఇతను ఇక్కడ ఉన్న అప్పు సప్పు తీర్చుకుని కుటుంబంతో సహా వెళ్ళి దివాణంలో మంత్రి గారు అబ్బాయి ఆ పర్యవేక్షణకి అక్కడ స్థిరపడిపోయాడు. సో మేకు ఇంత పని చేసింది చూడండి, మేకే కదా అనుకుంటే, అంటే ప్రతి వాళ్ళకి ఇలా అవ్వవు, మేకు సమయానికి ఉపయోగపడుతుంది అంతే కదా. వస్తువులు పారేయద్దు, ఇవి పారేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవద్దు. మిగిలినవి ఏవైనా మనం వుడ్ వర్క్ చేయించినప్పుడు, కరెంట్ పని చేయించినప్పుడు, ఏదైనా రాసుకున్నప్పుడు, బొమ్మలు వేసినప్పుడు మిగిలినవి వస్తాయి పిల్లలవి, ఏవో చిన్న పనులు చేసినప్పుడు వాటిని చక్కగా ప్యాక్ చేసి వాటి మీద పేరు రాసి పక్కన పెట్టుకోండి, రైట్, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. తప్పకుండా, చాలా బాగుంది రమగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే రమగారు. ఏదన్నా ఒక స్టోరీ ఎట్లా అంటే ఒక 2, 3, 4 అట్లా ఎపిసోడ్స్ వచ్చేలాగా, మరీ ఎక్కువ కాకుండా చెప్తాం. తలతిక్కల రాజు కథ చెప్తాం. ఎప్పుడో చదివాను జయ నేను, అప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఏమో అట్లా వెళ్ళిపోయింది అనమాట. సరే ఇవాళ మళ్ళీ దాన్ని రివైజ్ చేసామన్నమాట. దాన్ని పూర్వం ఒక రాజ్యంలో ఓ రాజుగారు మంత్రి గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇది సుమారైన ఒక పరగణ అనమాట. చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. ఎవ్వరూ అట్లా ఆలోచించారు. రాజుగారిదే ఒక డిఫరెంట్ ఆలోచన, ఆయన మంత్రి గారు అంతకంటే విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. రాజో పక్కకి మంత్రో పక్కకి లాగితే గోలగా ఉంటుంది.
ఇద్దరు కలిసి ఒక పక్కకే లాగారనుకో మొత్తం రాజ్యం అంతా ఆ పక్కకి పోతుంది. ఆ, వీళ్ళకి ఏంటంటే కొత్తగా చేయాలి. సరే కొత్తగా చేసే వ్యవహారంలో ఓ రోజు ఎప్పుడో వ్యాహ్యాలికి పోయారు. చీకటి పడుతోంది. వీళ్ళకి ఇంకా తిరుగుదామని ఉంది. మెల్లిగా ప్రజలు ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటున్నారు. కొంచెం 7 అయ్యేసరికల్లా అందరూ అన్ని రోడ్లు మెల్లిమెల్లిగా చీకటిమయంగా అయిపోయి పడకలు కొంతమంది రోడ్ల మీద ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు. ధర్మసత్రాలు ఏవో శాలలు కట్టించారు. ఆ శాలల కిందకి చేరిపోతున్నారు. షాపుల్లో జనం తగ్గిపోయారు. చల్లని గాలి, ప్రశాంతంగా వాతావరణం. రాజు అన్నాడు, ఎంత హాయిగా ఉంది, బయటే తిరుగుదామనిపిస్తుంది. ఇలా పడుకుంటున్నారేమిటి వీళ్ళంతాను, మనకేమో తిరుగుదామనిపిస్తుంది. నీకు అందరూ ఎవరి దారిని వాళ్ళు తలుపులు వేసుకుని లోపల కూర్చుని అందరూ వెళ్ళిపోతే ఈ చీకట్లో ఇలా ఏం తిరుగుతాం? అందరూ జనం ఉంటే సందట్లో ఎంజాయ్ చేయటం వేరు. అవును, నిశ్శబ్ద నీరవంగా ఉంటే ఏం తిరుగుతాము అని మంత్రి గారిని అన్నాడు. ఏమంటే మీకేమనిపిస్తుంది అన్నాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఈ వాతావరణానికి ఏమో హాయిగా చాలా బాగుంది, వెన్నెల పుచ్చపువ్వులాగా ఉంది, మరి చల్లగా ఉంది, హాయిగా ఉంది. రాజు చెప్పినవి ఈయన చెప్తున్నాడు, ఆహ్లాదంగా ఉంది. వీళ్ళంతా ఎందుకు పడుకుంటున్నారో ఎంజాయ్ చేయకుండా. రాజుకి మంత్రికి ఏమైనా శారీరక శ్రమ ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళకి అన్నీ ఎవరైనా అమర్చి పెడతారు, అంతా బ్రెయిన్ వర్కే. అవును, సాయంకాలం అయ్యేసరికల్లా వాళ్ళు రిలాక్స్డ్గా తిరుగుదామనుకుంటారు. ప్రజలు, పాఠక జనము, వ్యాపారస్తులు పగలల్లా పనులు చేస్తారు. చీకటి పడేసరికి గూట్లో దీపం నోట్లో ముద్ద, అంతే కదా. మామూలు వాళ్ళు పడుకుంటారు. ఏదో అత్యవసరాలు ఉన్న వాళ్ళు కొట్లలోకి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తారు. ఇప్పుడు మనం ఎట్లయింది, రాత్రి 12 దాకా పిశాచాల్లాగా తిరుగుతూనే ఉంటాం. అవునండి. 12 గంటలకు అజయ, రాత్రి 3 గంటలకి మేము బెంగళూరు బయలుదేరితే 3ంటికి కొన్ని డజన్ల టిఫిన్ సెంటర్లు బిజీగా ఉన్నాయి. అవును, కరెక్ట్ చెప్పారండి. 3ంటికి అది మనం పట్టపగలున్నామా మిడ్ నైట్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో తింటున్నాం. మన పరిస్థితులు అవి. ఇప్పుడు పాపం వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ తాలూకు టైమింగ్స్, నైట్ షిఫ్ట్లు ఇక చేసేదేం లేదు. అయితే రాజు మంత్రి ఏమనుకున్నారంటే, ఇది బాగోలేదు, మనం ఓ పని చేద్దాం, ఈ జనాల్ని అడుగుదామని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఏరా అబ్బాయి, చల్లగా ఉంది, హాయిగా ఉంది, ఎందుకు పడుకుంటున్నావు అని. వాడు అన్నాడు, బాబు పొద్దు నుంచి పని చేశానండి, ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఒక 5-6 ఇంటర్వ్యూ చేశాక వీళ్ళకి అర్థమైంది, ఓహో ఈ రాత్రిని పగటిగా మార్చేయాలి మనం. అంతే, వీళ్ళు పొద్దునంతా పని చేస్తారు, ఇప్పుడు పడుకుంటున్నారు. ఇలా కాదు, రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా చేద్దామని మర్నాడు దండోరా వేశారు. పగలు నిద్రపోండి, రాత్రి పని చెయ్యండి. చాలా ట్రై చేసి మొత్తానికి కొద్ది వారాలు, నెలల్లో జనమంతా మారిపోయారు. పొద్దునంతా నిద్రపోయి సాయంకాలం 4:30, 5:30 అలా అయ్యేసరికల్లా నిద్రలు లేచి ఇక అక్కడి నుంచి లాంతర్లు పెట్టుకునే పొలాలు దున్నుకునేవాళ్ళు, అవేవో పెట్టుకునే పనులు చేసుకునేవాళ్ళు. షాపులన్నీ తెరిచి ఉండేవి. రాత్రిపూట అంతా కళకళలాడేది. తెల్లవారుజామున 5 గంటలకి అట్లా పడుకోవటం మొదలుపెట్టేవాళ్ళు. పగలల్లా పడుకునేవాళ్ళు. స్టోరీ పేరుకు తగ్గ రాజారాం గారు, తలతిక్కల రాజు. అది అక్కడి నుంచి ఆ రోజు బజార్ వెళ్ళినప్పుడు వీళ్ళకేం తెలిసింది, వంకాయ కోరేటు, బీరకాయ కోరేటు, అక్కడి నుంచి గోధుమ పిండికి ఒక రేటు, బియ్యానికి ఒక రేటు, బెల్లానికి ఒక రేటు, పంచదారకు ఒక రేటు. ఇలా రేట్లు కుదరవు, అన్నిటికీ ఒకటే రేటు. నువ్వు సేరు బియ్యం తీసుకో, ఒక దుడ్డు, ₹1. సేరు పాలు తీసుకో, ఒక దుడ్డే. సేరు పంచదార తీసుకో, ఒకటే దుడ్డు. అన్నిటికీ రూపాయలే. దానికి 2, దీనికి 6, దీనికి 16. ఇదేం లెక్క, పిచ్చి లెక్కలు అవన్నీ, పిచ్చ లెక్కలన్నీ మాకు కుదరవు. మొత్తం ఆ బజార్ అంతా ఒకటే రేటు. వ్యాపారస్తులు ఏం సంపాదించుకుని ఏడుస్తారు. సరే, ఈ దుడ్డు లెక్క పెట్టించారు. మాకు డబ్బులు చాలవంటే వీళ్ళు కావాలంటే మేము ఇస్తామంటాడు రాజు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఈ ఏర్పాటు చేశాడు. ఇట్లా రాత్రిని పగటిని చేశారు. అన్నిటికీ ఒకటే రేటు చేసి హాయిగా ఉన్నారు రాజు మంత్రి. మనం చాలా బాగా చేసాం, మనం కదా డిఫరెంట్గా చేసాం, వేరే రాజ్యాల వాళ్ళతో పిచ్చి వెధవులు, మనం సరిగ్గా చేస్తున్నాం అనుకున్నారు. ఇంతలో ఒక గురువు, ఒక శిష్యుడు ఈ ప్రాంతాల ఆ వైపు నుంచి వెళ్తూ ఈ రాజ్యంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చింది 2ంటికి, 12:30, 1 గంట. ఎక్కడైనా భోజనం దొరుకుతుందని భావించారు. మధ్యాహ్నం 12:30 అయితే ఇంకో గంటలో 1:30కి మనకి ఇంచుమించు ఆకలేసేస్తుంది. వీళ్ళు రోడ్ల మీద పెట్ట పురుగు లేదు, కనీసం ఒక ఎలిక, కుక్క కూడా తిరగటల్లా. ఎండ మలమల మాడిపోతుంది. అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి, కొట్లన్నీ కట్టేసి ఉన్నాయి, ఎవ్వరు లేరు, ధర్మశాలలు మూసేసి ఉన్నాయి. ఏమిటి అందరూ లిచ్చకపోయారా, జనం ఎవరు లేకపోతే అలాగే కదా అనిపిస్తుంది. ఏమిటి అని చూస్తే అట్లా నడిచి వాళ్ళకి ఎక్కడా ఏమీ దొరకల. అయితే ఒక దేవాలయపు ప్రాంగణంలో ఒక పక్కన
మరి కాస్త జామ పళ్ళు అవి ఉన్న చెట్లు కనపడితే సరే ఈ పూటకు పలహారం చేద్దామని జామకాయలు కోసు తిన్నారు. మంచి ఎండలో నడవటంతో పక్కన నుయ్యి ఉంటే నీళ్ళు కాస్త నీళ్ళు తోడుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కుని దేవాలయం గట్ల మీద పడుకున్నారు. చీకటి పడుతుండగా రణగొండ ధ్వని మొదలైంది. మామూలుగా 1 గంట 2 గంటలు పడుకొని లేస్తాం కదా, లేచి చూస్తే ఇంకేముంది, పట్టపగలల్లే అన్ని దీపాలు రకరకాలవి, రాజప్రాసాదపు దీపాలన్నీ వెలిగిపోయినాయి, రోడ్ల మీద రథ దీపాలన్నీ వెలిగిపోయినాయి, కొట్ల నిండా దీపాలు, జనాలంతా ఎవరి దారిన వాళ్ళు సామాన్లు పుచ్చుకుని కర్రలు కఠార్లు పుచ్చుకుని పోయేవాళ్ళు పోతున్నారు. గుర్రాలను పట్టుకెళ్ళేవాడు, గేదెలు దోలుకెళ్ళేవాడు, అందరూ గొర్రెలు దోలుకెళ్ళేవాళ్ళు కూడా తిరుగుతారు. రాత్రిపూట తిరుగుతారు విడుంపదేగా, వీళ్ళకి ఏమిటి దీని వీళ్ళకి అసలు అర్థమే కాల. సరే మరి పొద్దున ఆహారం లేదు కదా, కొట్లన్నీ తెరిచారని ఏదైనా కనీసం వంట చేసుకుని తినేసి ఏ ధర్మశాలలోని షాపులోకి వెళ్తే గోధుమ పిండి సేరు 1 దుడ్డు. అరే ఇంత చీప్ అనుకున్నా, నెయ్యి సేరు 1 దుడ్డే. ఒక 6-8 రూపాయలు ఇచ్చేసరికల్లా వీళ్ళకి 10 రోజులకి సరిపడా ఆహారం వచ్చేసింది. సరుకులన్నీ వచ్చేసాయి కదా, ఎంత ఆశ్చర్యపోయారు. చక్కగా తెచ్చుకుని ధర్మశాలలో పెట్టుకుని చపాతీలు చేసుకున్నారు, ఏదో రొట్టెలు చేసుకుని పాయసం ఏదో చేసుకుని కాస్త స్వీటు హల్వా చేసుకుంటారు కదా, సరే ఏదో కూర వండుకున్నారు, తిన్నారు. తినే కుర్రాడు అన్నాడు, గురుగారు ఎంత బాగుందండి, మనం 50 రూపాయలు 100 రూపాయలు పెడితే కానీ మనకు ఆహారం దొరకదు, పట్టుమని 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా 10 రోజులకు సరిపడా ఆహారం దొరికేసింది, ఈ ఊళ్ళో ఉండిపోదామండి అన్నాడు. అంటే గురుగారు అన్నారు, ఒరే నాయన పొరపాటును కూడా ఇక్కడ ఉండకూడదురా, ఇది పిచ్చివాళ్ళ రాజ్యం, ఈ ఏర్పాట్లు ఎందుకైనా ఏమిటి అని అన్ని కొట్లలో ధర్మశాలల్లో కనుక్కున్నాడు. రాజుగారి తెలివితేటలకి ప్రతిఫలమే ఇది అని అర్థమైంది ఆయనకి. తల్లేదు వీళ్ళు పిచ్చివాళ్ళు రా, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, ప్రాణాలకు ప్రమాదం వస్తుంది, ఇక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనం ఏం చేస్తాం, మనం బయట నుంచి వచ్చాం, ఇంకో చోట పోవచ్చు మనం అంటే. కుర్రాడు మాత్రం ఒప్పుకోలేదు, ఉండాల్సిందే హాయిగా. ఇప్పుడు చూడండి, 10 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 10-15 రోజుల పాటు తిండి వచ్చేసింది, తర్వాత ఇంకో 10 పెడితే ఇంకో 15 రోజులు తిండి వస్తుంది, కూర్చుని ప్రశాంతంగా తపస్సు జపం చేసుకోవచ్చు, గుళ్ళోకి వెళ్ళొచ్చు, పక్కన చెరువు ఉంది, నది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఓ పాడేశాడు. గురుగారు అన్నారు, సరే నీ ఇష్టం, ఏదైనా సమస్య వస్తే తలుచుకో వస్తా, నేను మాత్రం ఇక్కడ ఉండను అని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ మన శిష్యుడు చక్కగా నెయ్యి వస్తోంది, బెల్లం వస్తుంది, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రూపాయికే వచ్చేస్తున్నాయని రోజు హల్వాలు అవి చేసుకుని తినేవాడు. రోజు శుభ్రంగా తిని నున్నగా మినపకూడు వల్లే తయారయ్యాడు. అంతకుముందు బోల్డ్ డబ్బు, అంతంత డబ్బులు వీళ్ళ దగ్గర ఏముంటాయి, ఖర్చు అంత పెట్టలేరు, ఏదో ఆ పొట్టకు సరిపడా తినేవాళ్ళు. మనకి తక్కువకి వస్తుంటే మనం ఏం చేస్తాం, ఫ్రీగా వస్తే తక్కువకి వస్తే ఫోన్ వేసుకుంటాం, ఫోన్ వేసుకుని తినేసి హాయమని ఉండేవాడు. ఇది నడుస్తుంది. గురుగారు వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడే ఇతను ఇక్కడే ఉండిపోయాడు. పక్కన ఏదో దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి పోయి వస్తూ చేస్తుండేవాడు. ఇంతలో ఏమైందట, ఒకసారి ఒక దొంగ ఒకడు వరహాల శెట్టిగారు అనే ఒక శెట్టిగారి ఇంట్లోకి కన్నం వేశాడు. శెట్టిగారు చాలా సంపన్నుడు, బాగా సంపాదించాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే ఎక్కడ వజ్రాలు రత్నాలు రాసులు పోస్తుంటాయని చెప్పుకునేవాళ్ళు పనివాళ్ళు. మరి గోడ దూకి గోడకు కంత పెట్టి ఇంట్లోకి వెళ్తే సులువు కదా, 2 గుప్పెళ్ళు తెచ్చుకున్నా సరిపోతుంది. అయితే ఈ గోడకి కంత కొట్టే క్రమంలో దూరుతుంటే గోడ బలహీనంగా ఉంటే ఆ గోడ కుప్ప కూలిపోయి వాడి మీద పడిపోయింది. ఆ కంతలో ఉన్నవాడు సగంలోనే ఉన్నాడు, ఇరుక్కుపోయాడు, పడి చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి వాడి కొడుకు, దొంగ కొడుకు రాజుగారి దగ్గరికి ఫిర్యాదు తెచ్చాడు. మా నాన్న తన కులవృత్తి చేసుకుంటున్నాడు. ఓహో, మా నాన్న కులవృత్తి చేస్తుంటే దుర్మార్గుడైన వరహాల శెట్టి గారి గోడ కూలి మరణించాడు, నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని. తప్పులేదు, బాగుంది కదా, రాజుకు తగినటువంటి ప్రజలు. అయితే అక్కడి నుంచి అయ్యో అలా చచ్చిపోయాడు, ఆ గోడ కూలి ఎలా చచ్చిపోయాడు అంటే తెలియదండి, గోడ బలహీనంగా కట్టారు, సిమెంటు ఇసుక పాళ్ళు అవి సరిగ్గా కలపల, కింద కంత పెడితే పై గోడ కూలటం ఏమిటి, మా నాన్న ఏమైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చేయాలనుకున్న వాళ్ళ గోడ కూలగొట్టే ఉద్దేశం మా నాన్నకు లేదు, కేవలం దొంగతనానికి వెళ్ళాడు, అది ఆయన కులవృత్తి, ఎవడి వృత్తి వాడు చేసుకోవద్దు. బాగుంది, మహాప్రభువుల రాజ్యంలో ఈ వృత్తి చేస్తుండగానే ఇలా అయ్యింది అనేసరికి పట్టండి వరహాల శెట్టి అని వరహాల శెట్టిని పిలిపించారు. ఏమయ్యా నువ్వు సమాధానం ఏం చెప్తావు, నీ వల్ల ఒక బక్క దొంగ మరణించాడు, పట్టు వీడికి వెయ్యండి రా కొరత అన్నారు. అమ్మ బాబో ఈయన కేక పెట్టాడు వరహాల శెట్టి, లేకపోతే దీన్ని ఏమంటారు, మన మెడ తెగేస్తారు, దాన్ని ఏదో అంటారు వజ్రశిల, దాని మీద పెట్టి కొడతారు తల, తలార్లు వీడిని తీసుకెళ్ళి తల నరికేయమన్నారు. నరికేయమనేసరికల్లా
తలారులంతా అన్నారు, బాబు మన దగ్గర వజ్రశిలలు లేవండి, ఈ మధ్యకాలంలో మనం మెడ నరకలేదు, ప్రాణానికి ప్రాణం అంటాడు రాజు. బక్కవాడు చచ్చిపోయాడు కాబట్టి బండవాడిని చంపేయాలి, అయ్యో ఎవరి వల్ల కూలిపోయిందో వాడిని చంపేయాలి. చంపేయాలంటే ఈజీ మెథడ్ ఏమిటి? తలగొట్టేయటమే. ఆ తలగొట్టాలంటే కత్తి వజ్రశిల ఉండాలి. వజ్రశిల కట్టండోయ్ అన్నాడు. వరహాల శెట్టి అన్నాడు, బాబు నన్ను క్షమించండి, ఆ గోడ నేను కట్టింది కాదు, మేస్త్రి ఎవడో కట్టాడు, పైగా ఇప్పుడు కాదు మా నాన్న కాలంలో కట్టింది, ఎప్పటిదో ఆ గోడ. నేను గోడ కట్టి ఆ గోడ బలహీనం కాబట్టి కూలిపోతే నా మీదకి చెప్పాలి, గోడ కట్టింది అసలు నేను కానే కాదండి అన్నాడు. ఎవడు కట్టాడు గోడ? ఒక మేస్త్రి కట్టాడు. ఆ మేస్త్రి ఉన్నాడా అంటే వరహాల శెట్టి పుట్టకల్లాడు కట్టిన గోడ అది. అప్పటికి ఉన్న మేస్త్రి ఇప్పుడు ఏమవుతాడు? వరహాల శెట్టికి 40 ఏళ్ళు వస్తే ఉన్నాడు. ఆయన ఒక బక్క మేస్త్రి ఉన్నాడా? ఉన్నాడు, ముసలాడు. ఉండేసరికి ఏమన్నారు వీళ్ళు, మరి వెళ్ళి మేస్త్రిని పట్టండి అని మేస్త్రిని పుచ్చుకొచ్చారు. నువ్వు ఒక గోడ బలహీనంగా కట్టడం వల్ల ఒక ప్రాణం పోయింది. అసలు మేము వరహాల శెట్టిది తప్పని అతనికే శిక్ష వేసాం, పాపం నీ వల్ల ఒకడు చచ్చిపోయిగా ఇంకొకడు చావడానికి సిద్ధమయ్యాడు, నీ సమాధానం ఏమిటి? వీడు మడి నరకేండ్రా అన్నారు. మేస్త్రి లబో దిబో మొత్తుకున్నాడు, బాబు ఏనాడో కట్టానండి, అప్పుడు నేను వయసులో ఉన్నానండి, అవాళ ఆ గోడ కట్టే రోజునండి, ఆ గోడ కట్టే సమయంలో ఒక నర్తకి, ఒక ఆవిడ ఈ రోడ్డంట తిప్పుకుంటూ తిరిగేదండి, ఆవిడ గజ్జలు కంకణాలు మోగేవి, అవి విని విని చూసి చూసి ఎంతసేపు దాని మీదే ధ్యాస ఉండి గోడ కట్టేశాడు అని చెప్పాడు. ఇప్పుడు నర్తకిని తేవాలి, ఈయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చూసిన నర్తకి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆవిడ పట్టరమన్నారు, నర్తకిని తెచ్చారు. తెచ్చాక ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. పేరుకు తగ్గ రాజురప్పు గారు కదా, సూపర్, అసలు ఎక్సలెంట్, చాలా బాగుందండి. మళ్ళీ చెప్దాం మిగిలిన కథ. రైట్ అమ్మ గారు, నమస్తే.